అందరికీ నమస్తే అండి. పిల్లల గురించి ఒక చిన్న విషయం. ఈ రోజుల్లో 100కి 99 మంది పేరెంట్స్ మా పిల్లలు బాగా చదువుకోవాలి, మేము పడే ఆర్థిక ఇబ్బందులు వాళ్ళు పడకూడదని అప్పు తెచ్చో, లోన్స్ తీసో, పొలాలు, ఇళ్ళు తాకట్టు పెట్టుకునో పిల్లల్ని చదువుల కోసం వేరే ఊరో, విదేశాలో పంపి చదివిస్తున్నారు కదా! మరి పిల్లలు మీరు ఖర్చు పెట్టి డబ్బుకి న్యాయం చేసే చదువు చదువుతున్నారా? కోపం తెచ్చుకోకండి. ఆలోచించండి. పిల్లలు అమ్మా నాన్నకి దూరంగా హాస్టల్లో మంచి ఫుడ్ ఉండదు. ఫీజు ఎంత ఎక్కువగా కడితే అంత లగ్జరీ లైఫ్. మన పిల్లలు మనతో ఉంటే కదా మన కష్టం, సుఖం వాళ్ళకి తెలుస్తుంది. ఏ మన అమ్మా నాన్న మనల్ని ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి చదివించారేంటి? ఎంత దూరాన ఉంచి చదివించారు? ఒక్కసారి ఆలోచించండి. అంటే మా పిల్లల్ని ఎదగనివ్వొద్దంటారా అని అనుకోవద్దు. మన దగ్గర ఉంటే నాన్న బండెక్కి బయటికి వెళ్ళి వస్తూ ఇంటి దగ్గర ఉన్న అమ్మకో, మా అమ్మకో, తాతయ్యకో ఏవైనా పళ్ళో తినేవి తీసుకెళ్ళాలి, వెళ్దాం అనే ఆలోచన వస్తుంది. అదే దూరాన ఉంటే ఎప్పుడైనా ఇంటికి వచ్చినప్పుడు తాతయ్య పొలానికి ఆటోలో ఎరువుల బస్తా ఏసుకురమ్మన్నాడు అని కనీసం అమ్మ కూడా చెప్పలేదు. హాస్టల్ నుంచి పిల్ల రాక రాక వచ్చింది. "నువ్వు పడుకో అమ్మా, వంటయ్యాక మీ అమ్మ లేపుతుంది" అని నానమ్మ వెనకేసుకొస్తే 20 ఏళ్ల కుర్రోడు ఏసీ రూమ్‌లో జాబ్ రాకపోతే జాబ్ చేయడు. 20 ఏళ్ల ఆడపిల్ల ఇంట్లో వంట రాదు. మరి ఈ రోజుల్లో పెళ్లి కాగానే వేరు కాపురం. అత్తామామ సొంత ఊర్లలో ఉండిపోతారు. మరి భర్తకైనా వండి పెట్టాలి కదా ఆడపిల్ల. అర్థం చేసుకోండి. అమ్మ చేతి వంట తింటూ నాన్న పడే కష్టం సుఖం చూస్తూ అమ్మ నాన్న నాయనమ్మను, అమ్మమ్మను, తాతయ్యలను ఎలా గౌరవిస్తున్నారో ఆ విధానం చూస్తూ పిన్ని, అమ్మమ్మ, బాబాయిలు, మేనమామలు అందరూ ఎలా ఉంటున్నారు, ఒకరితో ఒకరు ఎలా మెలుగుతున్నారు అని చూస్తూ పెరిగిన విధానం వేరు. ఏసీ రూముల్లో ఆన్లైన్ క్లాసులు చిన్న వయసులో, ఏసీ రూముల్లో ఆన్లైన్ జాబులు పెద్ద వయసులో. మరి జీవితం మొత్తం ఆన్లైన్లోనే జరిగిపోతే జీవితం అంతా ఆఫ్లైన్ అయిపోతుంది. రాను రాను భార్యకి భర్త, భర్తకు భార్య కూడా బరువైపోయే రోజులు వస్తాయి. అర్థం చేసుకోండి.